జరగాలంటే అందులో ఒకరికి దోషం పోవాలంట. మరి ఆ దోషం గాడిదని పెళ్లి చేసుకోవడంలో ఉందంట. మరి ఆ పెళ్లి తర్వాత ఏం జరిగిందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది along with Rising Raju. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా జరిగే. నాకు 3 కొడుకులండి. వాళ్ళ పెళ్లిళ్ళు చూసి పోదాం అనుకున్నా, కానీ వాళ్ళని చూస్తూనే పోయేటట్టున్నా. అట్లా తయారయ్యారు చూడండి. అరే రండిరా బాబులు. నాన్నగారు సన్సొచ్చం. సన్స్ వచ్చినట్లేదు, సన్నాసులు వచ్చినట్టుంది. నాన్నగారు మా పెళ్లి జరగబోతుంది కదా, మీకేమనిపిస్తుంది? దీనికోసమే ఇంత గ్యాప్ ఇచ్చి నన్ను రప్పించారా అనిపిస్తుందిరా. మీరేం కంగారు పడకండి, మీ పరువు మేము నిలబెడతా. పరువు నిలబెట్టపోయినా పర్లేదు కానీ స్కిట్టుని పడుకోబెట్టకంటారా బాబు. మామయ్య గారు నాకు పెళ్ళనే వరకు సిగ్గు తన్నుకొస్తుంది. ముందు విగ్గు కూడా దానికి వస్తుంది. సర్దుకోమ్మా. పరదేశి, నువ్వు ఫస్ట్ టైం నన్ను ఎక్కడ చూసావు? మోతీనగర్ లో చేపలు దొంగతున్నట్టు. ఇప్పుడు అవసరమా అది? ఏంటి బాబు, పెళ్ళనగానే మొక్కలో కాంతులు వస్తున్నాయి? దగ్గరగా చూడ, మాకు వాంతులు కూడా వస్తాయి. అది సరే, మా పెళ్లి జరిపించే వాళ్ళు ఎవరు లేరా? చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కువ మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. గురుగారు, మనం ఎన్నో పెళ్లి చేశాం కదా, అసలు పెళ్ళి చేటు గురుగారు. ఏం లేదురా, చేసుకుందాం అని మనం ఎగరటం, చేసుకున్న తర్వాత అది మన మీద ఎగరడం, దీన్నే పెళ్లి అంటారు. మరి నా పరిస్థితి ఏంటి గురుగారు? నీకు ఎగరడం ఉండదు, ఎగరేయాలే డైరెక్ట్ గా. ఇలా అంటారనే రేపు పెళ్లి అయిన తర్వాత శోభనం రోజు దానికి నరకం చూపెడతా. శోభనం అని చెప్పి శోభనం చేయకపోతే నరకమేగా. ఎక్కువ మాట్లాడుతున్నావు. పెళ్లి తర్వాత దాన్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టాను. నువ్వు ఒక్క క్షణం వదిలినా నీ గార్జీవి క్షణమే. ఏం చేస్తుంది, ఎక్కడుంది, ఏమైపోయింది? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మొత్తం కూర్చోండి. పెళ్ళి అన్నారు, హడావిడి లేదు. ఊర్లో పెళ్లి అయితే కుక్కల హడావిడి ఉంటదిరా, కుక్కలకే పెళ్లి అయితే ఇంకా హడావిడే ఉంటది. ఏమండి ఇలా మమ్మల్ని అందరినీ చూస్తుంటే పెళ్లి కల్లా అనిపిస్తుందా? ఫస్ట్ పెళ్లి కల్లాగా అనిపిస్తది, తర్వాత పెళ్ళే ఒక కళలా అనిపిస్తది. మీకు అర్థం కావట్లేదండి. ఏమన్నా ఐశ్వర్య, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నీ పక్కన రాయి పెడితే ఐశ్వర్య రాయిలా ఉంటది. ఎలాగో మీ జోడిని చూసి చాలా రాళ్ళు వేస్తారు, అందులో ఒక రాయి తీసి దాన్ని పక్కన పెట్టి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వాళ్ళు అలానే అంటారు కానీ మన పెళ్లి నా భూతో నా భవిష్యత్తులో జరగాలి. భూత ఆల్రెడీ ఉంది, భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. ఇంకా ఏమండి ఆగండి, నాకు ఐస్ ఉంది, ఐసుకు నేనున్నాను. నేను నమ్ముకుంటే నీకు రైస్ కూడా ఉండదమ్మా. ఏమండి మీరు మాట్లాడద్దు. దీంతో శోభనం రోజున దోమలు రాకుండా ఆల్అౌట్ పెట్టి నేను నాట్అవుట్ అవ్వకుండా చూసుకుంటా. ఫేడ్ అవుట్ అవ్వకుండా చూసుకో అమ్మా ఈడుతూ ఉంటే. పెళ్ళయ్యాక మన ఇంటి పాలోడు వచ్చి నన్ను చూసి నవ్వితే నువ్వే చూసుకోవాలి, పేపరోడు వచ్చి చూసినా నువ్వు చూసుకోవాలి. ముందు మీరిద్దరు వాళ్ళు నవ్వుతున్నారా లేదో చూసుకోవాలి. తన కోసం నేను ఎంత కష్టపడ్డాను అనుకున్నారు? మొన్న ఎండలకు తిరిగి ట్యాన్ అయ్యాను, దీన్ని చూడగానే దీనికి ఫ్యాన్ అయ్యాను. చెప్పరా, కుక్కల వ్యాన్ అయ్యాను, సాంబార్ క్యాన్ అయ్యాను, అన్ని చెప్పు. త్వరగా పెళ్లి చేయండి, తను దక్కదేవరని చెప్పి నాకు దడబడుతుంది. ఈ చెడబుట్టినోడికి దడబడుతుందంటయ్యా. నాన్న అట్టంటాడేంటి? ఎన్నో పూజలు చేస్తే పుట్టానన్నా. పూజలు చేసి మీరు పుట్టిన తర్వాత తెలిసింది శుద్ర పూజలని. అసలు మా అమ్మ ఉంటే అలా అనేదా? ఇంతకీ అమ్మ ఎలా పోయింది? గోడకి మేకు కొడుతుంటే పోయిందిరా. గోడకు మేకు కొడితే అమ్మ ఎట్ట పోయింది? మేకుకి గోడకి మధ్యలో అమ్మ ఉందిలే. ఇదిగో బాబు, అసలు నీ వయసు ఏంటి, నీకు పెళ్ళేంట్రా? హలో, ఏం మాట్లాడుతున్నారండి? నేను 90s లో పుట్టాను. నువ్వు 90s లో పుట్టు, ఆయన 90 వేసుకోవడానికే పుట్టాడు. సరిపోయారు ఇద్దరు. నాన్నగారు ఇప్పటికిప్పుడు పెళ్లి చేస్తున్నారు, వెనకేమన్నా వేసారా? ముందుందిరా. సరే, డబ్బులు ఏముందిరా నాన్నగారు. మీకు విషయం తెలుసా? మీ నాయి ఒకే పోలికలు, మీలాగే నేను కూడా సింగుతా. ఇలాగ మాట్లాడావంటే లేని ఓపిక తెచ్చుకొని నిన్ను ఏమైందమ్మా అలా చూస్తారా? ఈ
తమలపాకు కుళ్ళిపోయింది. నువ్వు కుళ్ళిపోయావని ఎప్పుడు చెప్పాను నేను? ఇప్పుడు తమలపాకు కుళ్ళిపోయింది వచ్చిందా? కలిసి కదా చూస్తూ ఉండు నా గొప్పతనం, ముందు ముందు తెలుస్తుంది. ముందు ముందేంటి మొన్నే తెలిసింది. అనవసరంగా ఎక్స్ట్రా జబర్దస్త్ లో కష్టపడి లోకల్ కాకు లాంటిది తెచ్చారుగా, నువ్వు ఉన్నావని తెలియదు వాళ్ళకి. నువ్వే ఇలా అంటావు. ఇందాక మేకప్ వేస్తూ మేకప్ మ్యాన్ నువ్వు గుండు మల్లిలా ఉన్నావని అన్నాడు. గుండు మల్లిలా ఉన్నావు అన్నాడు. బాబుగాడు గుండులో ఉంటావు నువ్వు. రే బాబు, అయినా నువ్వేంటి ఎగేసుకొని కూర్చున్నా? నీకు దోషం ఉంది. నువ్వు ఒక గాడిదని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత దోషం పోయి ఈ అమ్మాయిని చేసుకోవచ్చు. అవును, వెనక్కరా. అబ్బా, పెద్ద డైలాగే చెప్పింది ఈవిడ. పెద్ద డైలాగే చెప్పింది ఈవిడ. ఏంటండి నన్ను గాడిద పక్కన కూర్చోబెట్టారు? ఇందాక ఆ అమ్మాయి పక్కన కూర్చోబెట్టింది కూడా గాడిదన. అమ్మాయి అరిచిందా? ఇప్పుడు దీనికి నాకు పెళ్ళేది అనుకోండి, రేపొద్దున దీనికి ఆరోగ్యం బాగోపోతే పశువుల డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలా? లేదు, నీ పర్సనల్ డాక్టర్ దగ్గరికి. రెండు ఒకటే కదా, చూసేస్తాడు, ఈజీగా అయిపోద్ది. అవును, గాడిద కంటే దెబ్బలు తగిలే. అదే నీతో పెళ్ళని చెప్పగానే వాళ్ళ ఇంట్లో గాడిదను కొట్టినట్టు కొట్టారు దీన్ని. గాడిదను కొట్టినట్టు కొట్టారు దీన్ని. ఇదో భార్య అంటే భర్తలో సగం అంటారు కదా, దీన్ని చేసుకొని నేనేం చేయాలి? ఏం లేదురా, గడ్డి తెచ్చుకుంటారు కదా, సగం దానికి పెట్టి సగం నువ్వు తింటా. అందరూ ఆ జీలకర్ర బెల్లం తల మీద పెట్టుకోండి. ఎందుకండి జీలకర్ర? అంతేరా, పెళ్లి స్టార్టింగ్ లో జీలకర్ర, మధ్యలో చపాతీ కర్ర, చివరికి చేతిలో కర్ర. ఇదే జీవితం. ఏమండి మరి నేను ఎక్కడ పెట్టుకోవాలి? అరే, నీది ఒక సమస్య కదా. నీ మీద పెడితే జారిపోద్ది, దీని మీద పెడితే పారిపోద్ది. వదిలే, నీకు వదిలే ఆ సమస్య. ఏమండి ఇప్పుడు బిందులో ఉంగరం తీయాలి కదా, బిందేది? బిందె ఎక్కడో పెట్టామయ్యా. ఓ 700 అనుకుంటావా? ఓ 700 అనుకుంటావా? బిందె కాదా ఇది? అబ్బో, అక్కడేదో 6 ప్యాక్స్ ఏడ్చినట్టు. నా దగ్గర కూడా ఉందా చిన్న బిందె? సరే సరే, ఇగో బిందె. బయట ఎవరొకరు చూస్తారని లోపల పెట్టి చేతులు నలిపేసుకుంటారా? చేతులు తీ లోపలిది. ఏమండి బిందెలో ఉన్న ఉంగరం గాడిద తినేసింది. గాడి తినేసిందా? పొద్దున వరకు వెయిట్ చెయ్యి, పొద్దున వరకు వెయిట్ చెయ్యి. ఇక తాళి కట్టే సమయం ఆసన్నమైంది. అందరూ ఒకసారి మాంగళ్యం తంతురామే రాధేనా పైకి లేవండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శోభనానికి వెళ్ళిపోతారు. శోభనం ఏంటి? నా దోషం పోయింది కదా, ఆమె నుంచి పెళ్లి చేయండి. పెళ్లి అయితేనే కదరా శోభనం కూడా అయితేనే దోషం పోద్ది. శోభనం గాడితోట. నువ్వు ఆగు. ఏమ్మా, ఇదిగో నువ్వేం కంగారు పడకమ్మా. ఏంది దాంతో మాట్లాడుతున్నావు? అది భయపడుతుందిరా నీకు శోభనం అంటే. దేని భయాలు దానికి ఉంటాయి, ఎవరికైనా తెలుసు. మీ జంటటి పోండిరా. గురుగారు, నాకు డౌట్. ఇప్పుడు శోభనం గదిలో స్పీచ్ చదివి పెడతారండి. నువ్వు ఎలాగో తినలేవు, అవైనా తింటూ కూర్చుంటావని నీకు అవసరం అవి. ఏమండి ఇప్పుడు శోభనం గదిలో అబ్బాయిని ముందు పంపించి అమ్మాయిని లేటుకు పంపిస్తారు ఎందుకు? ఆ అమ్మాయి ప్రేమించినోడు ఎవడైనా ఉంటే వాడితో జంప్ అవ్వచ్చు అని ఒక అవకాశం, అంతే. మరి సాంబ్రాణి పొగ ఎందుకు వేస్తారు రూమ్ లో? దాన్నే పొమ్మలు లేక పొగ పెట్టడం అంటారా? మీరు బయటకు పోవాలి, అది తెలియక అక్కడే ఉండి బుక్ అయిపోతారు. గురుగారు, ఇప్పుడు శోభనంకి తెల్లబట్టలు ఎందుకు వేసుకుంటారు? తెల్ల ముఖం వేసుకోవడం కంటే తెల్ల బట్టలు వేసుకోవడం చాలా బెటర్ కదరా. ఎప్పుడు నామిదే. అరే అజర్, ఇదంతా కాదురా. నేను పాట పాడతా, నువ్వు డాన్స్ చేయి. లేకపోతే నువ్వు డాన్స్ చేయి, నేను పాట పాడతా. పని చేయండి, ఇంకో 20 మంది ఆర్టిస్టులు పిలిచి ఇంకేదన్నా శ్రీదేవి డ్రామా కంపెనీ అనుకున్నారా, శోభనం అనుకున్నారా? వాడు పాట పాడితే ఇది డాన్స్ చేస్తుంది. ఏమండి ఇప్పుడు ఈ పాల గ్లాస్ ఏం చేయాలండి? అది పెరుగులు వేసి తోడేసి ఉదయాన్నే మజ్జిగ తాగాలండి. ఏమండి నాకు పాలేయండి. గాడిద పాలే పితుక్కొని తాగటమే. కాదండి, గాడితో శోభనం. ఇక శోభనం స్టార్ట్ అవబోతుంది. లైట్స్ అన్ని ఆఫ్ చేయండి మొత్తం. నా పిల్లం ఎదురా ఏరీలంతా ఏరి. నా పిల్లని చేతనేమో మనోగారు తీసుకుపోయాడు, ఆ నరేష్ గాడేమో ఐశ్వర్యం తీసుకుపోయాడు, ఆ ఆది గాడేమో రీతుని తీసుకెళ్లిపోయాడు. అది సరే గాని నా గాడిదని ఎవరు తీసుకెళ్లారు? ఊరే గాడిద గురించి ఇంకా ఆలోచిస్తున్నావరా నువ్వు? అరే ఎదవా, నా భార్య గాడిదని తీసుకెళ్తావా? ఒరే ఎదవల్లారా, ఒక గాడిద గురించి కొట్టుకు తత్తున్నారు. వీళ్ళు ఎవర్రా? కంచెర గాడిదలాగా ఉన్నారు. ముందు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో ఎతకంటరా. ఒరే సో ఇంద్రజ గారు, మీతో పాటు చేస్తున్న కో జడ్జ్ గారే వీళ్ళతో పాటు ఈ స్కిట్ చేశారు. సో హౌ వాజ్ ఇట్? సో ఫస్ట్ మను అన్నయ్య.
ఆది గారు నవ్వి నవ్వి బుగ్గలని నొప్పొచ్చేసాయి నాకైతే. బాబోయ్, రియల్ గా చెప్పాలంటే అద్రిపోయింది ఆది గారు. సూపర్ ఎంటర్టైనింగ్ స్కిట్. మనో గారు ఎక్స్ట్రానరీ. ఏం మాట్లాడతాం మనం, అది మనసు పెట్టి రాస్తే అది అందరికి సమతూకంగా అందరికి క్యారెక్టర్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ క్యారెక్టర్. స్టార్టింగ్ లో నా టీము ఒక టీము, వాళ్ళు ఎవరిని నేను మిస్ అవ్వలేదు, అందరూ నాతో పాటే ఉన్నారు. నాకు తర్వాత యాడ్ అయింది అజరు, అలాగే రీతు, పరదేశీగాడు, దొరబాబు, రాజుగారు, వీళ్ళంతా స్టార్టింగ్ నుంచి నాతో పాటు ఉన్నారు. కానీ ఇప్పుడు నేను రీఎంట్రీ ఇచ్చాక నాకు బాగా ప్లస్ అంటే నరేష్ గారు. వాడు స్కిట్ లో ఉంటే నాకు తెలియని ఒక ఎనర్జీ సార్. అంటే నాకు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఇష్టమైన కమెడియన్ ఎవరని చెప్తే నేను నరేష్ గాడనే చెప్తాను.